ఇతిహాసాల్లో అత్యంత పవిత్రమైన ప్రేమ కథల్లో ఒక అద్భుతమైన కళ్యాణం ఉంది. అది సీతారామ కళ్యాణం. ధర్మం, ప్రేమ, మర్యాద కలిసిన ఒక దివ్య బంధం. మిథిలా నగరంలో రాజు జనకుని ఇంట్లో ఒక దివ్య కన్య పుట్టింది. ఆమె సీతాదేవి. ఆమె అందం, ఆమె వినయం, ఆమె శుద్ధత అందరూ ఆమెని పొగిడేవారు. ఆమె కోసం ఒక ప్రత్యేకమైన వరుణ్ణి తీసుకురావాలని జనకుడు ఆలోచించాడు. అప్పుడే సీతా స్వయంవరం నిర్ణయించబడింది. కానీ ఒక గొప్పటి షరతుతో. శివుని ధనుస్సు ఎత్తగలిగిన వాడు మాత్రమే సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ధనుస్సు చాలా గొప్పది, చాలా శక్తివంతమైంది, చాలా బలం కావాలి. అక్కడ వచ్చిన రాజకుమారులందరూ ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి కూడా అది కదలనే లేదు. అప్పుడే అయోధ్య నుండి వచ్చిన శ్రీరామ, శాంతమైన స్వభావం, తేజస్సుతో నిండిన రూపం. ఆయన ముందుకు వచ్చాడు. చాలా సులువుగా ధనుస్సునెత్తాడు. మరియు ఒక్కసారిలో అది విడిగిపోయింది కూడా. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో సీతాదేవి రాముని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో భక్తి, ప్రేమ, మర్యాద కనిపించాయి. ఆమె వరమాలని తీసుకొని శ్రీరామకి వేసింది. ఆ క్షణంలోనే ఒక దివ్య బంధం అనేది మొదలైంది. అక్కడ వేదమంత్రాల మధ్య దేవతల సాక్షిగా సీతారామ కళ్యాణం జరిగింది. మంగళ వాయిద్యాలు, సంతోషం, హర్షం, ప్రతి ఒక్కరూ ఆ కళ్యాణంని చూసి అందరూ ఆనందపడ్డారు. అది ఒక మామూలు పెళ్లి కాదు, అది ధర్మ మరియు ప్రేమ కలిసిన ఒక పవిత్ర బంధం. సీతారామ కళ్యాణం మనకి నేర్పించింది ఏంటంటే, ప్రేమ అంటే కేవలం ఫీలింగ్స్ కాదు, అది ఒక నమ్మకం, అది ఒక మర్యాద, అది ఒక ధర్మం. అందుకే ఈరోజు కూడా సీతారామ కళ్యాణం అనే ప్రతి మనసులో ఉంది. మీకు మా సీతారాముల కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.